హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరైతే కనుక ఇలాగ మనకి యానిమేషన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, మనకి ఇలా చుట్టూ స్ట్రింగ్స్ చుట్టుకున్నట్టు ఒక వీడియో అయితే కనుక చెప్పాను. ఆ యాప్లో అయితే కనుక చాలా యాడ్స్ అయితే కనుక ప్లే అవుతున్నాయని చెప్పేసి చాలామంది అన్నారు. కాబట్టి ఇవాళ వీడియోలో యాడ్స్ ప్లే అవ్వకుండా మనకి సేమ్ అలాగే పద్ధతిలో పనిచేసే యాప్ అయితే కనుక నాకు దొరికింది. అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు పాలిష్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ కావాలంటే కనుక కెమెరాతో ఫోటో తీసుకోవచ్చు అనమాట. ఇలా డైరెక్ట్ ఫోటో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫోటో తీసి మనం ఎడిట్ అయితే కనుక చేద్దాం. యాడ్లు అయితే కనుక ఇంతకుముందు నేను చాలా యాప్స్ అయితే కనుక రివ్యూ చేశాను. ఆ టైంలో అయితే కనుక ఎక్కువ యాడ్స్ వచ్చేవి. దీంట్లో అయితే కనుక పెద్దగా యాడ్స్ అయితే కనుక రావట్లేదు. పైన స్క్రోలింగ్ యాడ్స్ వస్తున్నాయి. ఇంకేమైనా మధ్యలో వస్తాయేమో చూద్దాం యాప్ రివ్యూ చేస్తున్నప్పుడు. ఇక్కడ క్రాప్ చేసుకోవడానికి ఉంది. మనకు ఏ రకంగా కావాలంటే కనుక ఆ రకంగా ఇలా చూడండి క్రాప్ అయితే కనుక చేయొచ్చు అనమాట. సింపుల్గా టిక్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్, మనకి నచ్చిన ఫిల్టర్ అయితే కనుక చాలా వరకు ఉన్నాయి దీంట్లో. అంటే మీకు నచ్చచ్చు. చూడండి, మనకి కొన్ని ప్రో వర్షన్లో ఉన్నవి కూడా ట్రయల్ చేయడానికి అవకాశం అయితే కనుక ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ గ్రేడియంట్ అవి కూడా వచ్చేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను ఓ ఫిల్టర్ని అయితే కనుక సెట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా అడ్జస్ట్మెంట్ అనమాట. లైటింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు. టిక్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇందాక చెప్పాను కదా అడ్జస్ట్మెంట్కి సంబంధించినవి ఉన్నాయన్నాను. అది నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. నేను ఇలా స్ట్రింగ్స్ వచ్చే వాటికైతే కనుక నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంట్లో అయితే కనుక విపరీతంగా వీడియో యాడ్లు అయితే కనుక ఎక్కువ ప్లే అవుతున్నాయి. దీంట్లో అయితే కనుక మనం స్ట్రింగ్ యాడ్ చేసాం, కానీ ఎటువంటి యాడ్లు అయితే కనుక రావట్లేదు. ఇదే ప్లస్ పాయింట్ అనమాట. చూడండి, మనకి ఈజీగా సెట్ అయిపోయింది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూడడానికి కూడా లుక్ అయితే కనుక బాగుంది. నెక్స్ట్ ఇంకోటి స్ట్రింగ్ అయితే కనుక సెట్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. సింపుల్గా టిక్ అనేది ప్రెస్ చేద్దాం. ఇంతకుముందు నేను ఎలాంటి యాప్ చెప్పాను, దాంట్లో అయితే కనుక నేను చెప్తున్నాను కదా పదే పదే యాడ్లు అయితే కనుక విపరీతంగా ప్లే అని. ఇందులో అయితే కనుక యాడ్లు లేకుండా ఏం దొరుకుతుందా అని చెప్పి ట్రై చేశాను నేను. కాబట్టి ఈ యాప్ అయితే కనుక దొరికింది. ఇందులో అయితే కనుక తక్కువ యాడ్స్తోనే మనకి ప్లే అవుతుంది అనమాట. అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక ఎఫెక్ట్ని అయితే కనుక పెట్టాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కింద వస్తున్నాయి అనమాట ఎఫెక్ట్స్ అనేది. మనకు కావాల్సింది మనం సెట్ అయితే కనుక చేసుకోవచ్చు. చాలా ఎఫెక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట ఎఫెక్ట్ అనేది. నేను ఫస్ట్ ఉన్న ఎఫెక్ట్ని సెట్ చేస్తున్నాను అనమాట. ఇలా పించ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎఫెక్ట్ అయితే కనుక. సింపుల్గా టిక్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెసింగ్కి కొంచెం టైం అయితే కనుక తీసుకుంటుంది. అంతకుమించి ఇబ్బంది ఏమీ లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ హార్ట్ సింబల్ కూడా వచ్చింది. ఇవి కూడా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ట్రయల్కి వీటి ప్రో వర్షన్ అనమాట. కొంత అయితే కనుక డబ్బులు పెట్టాలి మనం. బ్యాక్ వెళ్దాం, ఇంకో స్టెప్ బ్యాక్. మనకి ఇక్కడ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనుక ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ని ట్రై చేద్దాం ఒకసారి. ప్రాసెస్ అవుతుంది, కొంచెం టైం అయితే కనుక తీసుకుంటుంది. చూడండి, ఇలా వచ్చింది. ఈ ఎఫెక్ట్ అయితే కనుక బాగోలేదు. మళ్ళీ నార్మల్కి వచ్చేద్దాం. ఓవర్లే ఉంది. ఈ ఓవర్లే ఏముంది అనేది చూద్దాం. చూడండి, మనకు కావాల్సినట్టు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే కనుక ఇలా వచ్చినాయి. మనం ఇక్కడ ఒక బబుల్ కనపడుతుంది, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఒక ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇక్కడ బబుల్ కనపడుతుంది, చూసారు కదా. బాటమ్ సైడ్ మీ కుడి చేతి కింద ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేసినట్టే కనుక ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎఫెక్ట్ లేనప్పుడు ఎలా ఉంది అనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ట్యాప్ చేసాం అనుకోండి, దాంట్లోనే మనం ఎలా కావాలంటే అలాగా
కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ అయితే కనుక చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఎంత కావాలి అంటే అంత సైజు పెంచుకోవచ్చు. నెక్స్ట్ వెర్టికల్ హార్జెంటల్ అటు ఇటు జరపచ్చు పైకి కిందకి. ఇక్కడ మొహానికి తగ్గట్టు కొంచెం పెడదాం, సరిపోయింది. హెరేజర్తో కావాలంటే కనుక హెరేజ్ కూడా చేసేయచ్చు అనమాట. ఎఫెక్ట్ పోవాలనుకుంటే కనుక పోగొట్టేయచ్చు. ఇన్ని ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి థిక్నెస్ పెరుగుతుంది అంతే, అంతమించి ఏమీ లేదు. బ్యాక్ వెళ్ళిపోదాం. మీరు ఫోటో మీద ఫోటో యాడ్ చేయొచ్చు అనమాట. అదే అనుకుంటున్నాను నేను. సింపుల్గా ఫోటో అనేది చూద్దాం. ఇక్కడ వెనకాలకు వచ్చిందనమాట, బ్యాక్గ్రౌండ్ కింద అనమాట ఇది. ఇలా కూడా అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు. వీటికైతే కనుక బార్డర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. చూసారా జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ కావాలంటే మీరు టెక్స్ట్ని కూడా దీంట్లో యాడ్ అయితే కనుక చేయొచ్చు. టిక్ ప్రెస్ చేద్దాం. టెక్స్ట్ కావాలంటే మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ బాటమ్ సైడ్ కలర్స్ కూడా ఇచ్చారు. రెడ్ కావాలంటే రెడ్, ఏది కావాలంటే అది పెట్టచ్చు. నెక్స్ట్ సైజు ఇవన్నీ కూడా, షాడో ఎంత కావాలి ఇవన్నీ కూడా మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఫాంట్స్ అయితే కనుక ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ అనే అక్షరం మీద ట్యాప్ చేశారంటే కనుక ఫాంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. మీరు ఫాంట్ని కూడా ఇక్కడ అయితే కనుక ట్రై చేయొచ్చు అనమాట. కీబోర్డ్ ప్రెస్ చేసామంటే కనుక మళ్ళీ టెక్స్ట్ అయితే కనుక యాడ్ చేయడానికి ఉంది. సింపుల్గా దీన్ని మీరు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టేసుకోవచ్చు. సేవ్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రాసెస్ అవుతుంది. రేటింగ్ అడుగుతుంది. మనం దాని సంగతి తర్వాత చూడొచ్చు. బ్యాక్ వెళ్దాం. మళ్ళీ అక్కడికి వచ్చాం. నెక్స్ట్ స్టిక్కర్స్ కూడా కొన్ని ఎమోజీస్ ఇవి ఉన్నాయన్నమాట. అలాగే మనం గ్యాలరీలో ఉన్న ఫోటోని కూడా తీసుకుని ఇక్కడ యాడ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. చూడండి మనకు పోయిందనమాట. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెడదాం. టిక్ ప్రెస్ చేద్దాం దీన్ని సింపుల్గా. చూసారు కదా ఆ సైజులో అలా కట్టే వచ్చిందనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. యాడ్ ఫోటో అనేది ఉంది. మళ్ళీ ఫోటో తీసుకుందాం. మళ్ళీ సింపుల్గా ఫొటోస్ని కూడా యాడ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. పాత పోయింది మనకి. టిక్ ప్రెస్ చేద్దాం. మళ్ళీ ఇది అది కలిపి ఉంటుందా లేదా అనేది చూద్దాం. ఇందులో మెయిన్ ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే ఎక్కువ ప్రాసెసింగ్ టైం అయితే కనుక తీసుకుంటుంది అనమాట. చూడండి ఆ ఫోటో కింద ఈ ఫోటో అయితే కనుక యాడ్ అయింది. డ్రా అనేది ఉంది. మనం ఏదైనా మ్యాజిక్తో డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇలాగ డ్రా చేయొచ్చు అనమాట. మనలో ఇక్కడ హెరేజర్ కూడా ఉంది. మనం రాసింది తీసేయాలనుకుంటే కనుక ఈజీగా తీసేయచ్చుకోవటం అనమాట. చూసారు కదా తీసేయచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ అయితే కనుక చాలా ఉన్నాయి. కొన్ని ప్రో మోడ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది ఉంది. దీన్ని ట్రై చేద్దాం. ఇలా డాట్స్ పెడదాం. చూసారు కదా ఇంకా చాలా ఎఫెక్ట్లు అయితే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆకులు సింపుల్గా టిక్ ప్రెస్ చేసేద్దాం. చూద్దాం. ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది మళ్ళీని. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో డూప్లికేట్ అనేది ఉంది. ఇక్కడ ఒక ఫోటో అయితే కనుక యాడ్ చేయాలి. మనం ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్ అయితే కనుక చేయొచ్చు. ఎంత పర్సంటేజ్ కావాలి ఆ ఫోటో ఈ ఫోటో కలిపి ఎంత కావాలి అనేది ఇక్కడ మనం సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చూసుకోవడానికి ఆప్షన్ అయితే కనుక ఇక్కడ ఉందన్నమాట. రీప్లేస్ చేయడానికి ఇది అంతే, అంతమించి ఏమి ఉండదు. చూసారు కదా చాలా వరకు అయితే కనుక ఉన్నాయి. ఇప్పటికే వీడియో లెంత్ అయితే కనుక దగ్గర 10 minutes వచ్చేసింది కాబట్టి ఇక్కడితో ఆపుతున్నాను నేను. చాలా ఎఫెక్ట్స్ని అయితే కనుక మనకి చూపించాను మీకు. నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్స్ లాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి యాడ్ అయితే కనుక వచ్చింది. నేను సింపుల్గా క్యాన్సిల్ చేస్తాను. కొన్ని అయితే కనుక ట్యాప్ చేశాను. ఇప్పుడు బాక్స్ కింద ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ యాప్లో అయితే కనుక ఉంది అనమాట. ఇలాంటిది బాక్స్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇలాంటి ఎఫెక్ట్ అయితే కనుక ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అనేది ఉంది. ఫోటో ఒకటి తీసుకుని మనం ఎడిట్ అయితే కనుక ఇందాక చూపించాను కదా ఆ టైప్లో ఎడిట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే కనుక యాడ్స్ తక్కువ ఉన్నాయి. నేను ప్రీవియస్గా చెప్పిన దాంట్లో అయితే కనుక యాడ్స్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మనకి 7 days మాత్రమే ఫ్రీ ట్రయల్ అయితే కనుక ఉందన్నమాట. తర్వాత అయితే కనుక అమౌంట్ యూస్ చేసుకుని మనం కొనుక్కోవాలన్నమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.